ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో దీనంగా మరి వినయంగా ప్రభు సముఖంలో ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. మా జీవితంలో ఒక శ్రేష్టమైన గుడ్ ఫ్రైడే ఆరాధన జరిపించుకునే భాగ్యం ఇచ్చావు. అందుని బట్టి స్తోత్రం. దేవా, ఈ దీనిని పూర్తిగా మీ శిలువ చాటుకు మరుగు చేసుకుని సూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి, లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. మరొక గుడ్ ఫ్రైడే వరకు బిడ్డల జీవితాలను క్షేమంగా నడిపించమని ఇదిగో ప్రభా విని గ్రహించి మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని లోకంలో వారు వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ మీ సువార్తను ప్రకటించే వారుగా వీరిని ఆశీర్వదించమని కూడి వచ్చిన బిడ్డలను లైవ్ వింటున్న బిడ్డలను మీ బలమైన చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామంలో అతనితో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం ఒక విషయాన్ని గమనించాలి. నువ్వెంత చదివినా ఒకరోజు చచ్చిపోతావు, నువ్వెంత సంపాదించినా ఒకరోజు చచ్చిపోతావు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు రావాలి, ఈ విషయాన్ని గమనించుకోండి. కానీ చావాలి, కానీ ఆ చావు ఏ రీతి పోతుందో తెలియదు. తెలుసా? చదువుకున్నా, పదవి ఉన్నా, ఎంత అంతస్తులో ఉన్నా చావు ఎప్పుడు వస్తుందో ఎట్లొస్తుందో తెలియదు. అదే దేవుడు మనిషికి మరుగు చేసిండు. నువ్వు పుడమిపై విద్యలన్నీ పూర్తి చేసుకున్నా, ఉన్నత స్థాయికి వెళ్ళినా, 10 మంది కుమారులను కన్నా, కోట్ల ఆస్తుల్ని కొన్నా, నువ్వు చావాలి ఒకరోజు. కానీ నీ చావు ఎట్లొస్తుందో తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న విషయాన్ని ప్రభుని నేను నమ్ముకున్నా, ప్రభు వాక్యాన్ని చెప్తున్నా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం నొందిండని ప్రతి చర్చిలో ఈరోజు ఆరాధన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు శిలువ మరణం పొందిండు. ఒక్కొక్క మరణం ఒక్కొక్క తీరు ఉంటుంది. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, ఆయన అలా చనిపోయింది. బైబిల్ గ్రంథంలో చూస్తే, మరి లోక సంబంధంగా చూస్తే హత్యలు, కొంతమంది ఒకడు కయ్యన్ని ఏబేలు సొంత అన్నదమ్ములే చంపుకున్నారు. అవునా? దేవుని బిడ్డలారా, నీ సావు ఎట్లుందో నీకు తెలియదు, కానీ బ్రతుకుతాం భూమి మీద. నువ్వు బ్రతికినప్పుడు దేవుని తెలుసుకోమని నేను మీకు చెప్తున్నా. చావక ముందే మీకు చెప్తున్నా, ఈ భూమి మీద కృపాక్షేమములు మీకు రావాలి అంటే దేవుని తెలుసుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. బైబిల్ చెప్పేది అదే. ఏమని? ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళరా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఈ లోకము అయ్యా, ఎంత బలవంతుడైనా, ఎంత ఫైల్మాన్ అయినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఆయుష్కాలం ఎంత? 70-80 ఏండ్లే. అధిక బలం ఉంటే 80 ఏండ్లే. అయినా ఆయాసము వైభవమే. దేవుని తెలుసుకోండి. తిని హాయిగా కడుపు నిండా తిని నిద్రపోవడం కాదు. దేవుని మర్చిన జనుల గతి చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణం ఎట్లొస్తుందో తెలియదు. మొన్న ఎంతో మంది యుద్ధంలో చనిపోయిండ్రు, ఎంతో మంది నీళ్ళలో కొట్టుకపోయిండ్రు, వర్షాల కారణంగా పిడుగులు పడి, పాములు కలిసి రకరకాల మరణాలతో చనిపోతుండ్రు. కానీ నీ మరణం ఎట్లనో నీకు తెలియదు. కాబట్టి బైబిల్ వాక్యాన్ని తెలుసుకో. నీవు మరణం పాలు కాకముందే జీవము కలిగిన దేవుని తెలుసుకో. అంతే. ఈ భూమి మీద ఉన్న మనం దేవుని వాక్యాన్ని చదివితే తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఈరోజు అన్ని చర్చిలలో యేసుప్రభు పలికిన 7 మాటలను తలా ఒక మాట తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. కరెక్టే. కానీ ఎలా నేను చెప్పే అంశం ఏం తెలుసా? అందరూ గమనించాలి. బయటన వాళ్ళు సిలువను మోసేది ఎవరు? చూడండి, యేసుప్రభు మరణం ఎట్లా? సిలువ మరణమే కదా. కానీ ఆ సిలువను మోసేది ఎవరు? సంఘం మోస్తుందా? పాస్టర్ మోస్తుందా? విశ్వాసం మోస్తారా? ఎవరు మోస్తారు సిలువను? అయ్యా,
రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఫోటోలలో పేపర్లో పోజులు కొట్టడానికి సిల్వని ఎత్తుకొని ఇట్లా పోతుంటారు. వాళ్ళే కాదు, కొంతమంది ఫాదర్లు కూడా మెడల్ వేసుకుంటారు. నేను చెప్పేది అది కాదు, వాక్యాన్ని బట్టి బ్రతకాలి. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి తీసుకోండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం అందరూ చదవండి. ఇలా బాబు దేవుని వాక్యము గమనించండి. సిలువను మోసేది ఎవరు? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని చదువుతాను. చూడండి, ఈ ఒక్కరోజు గుడ్ ఫ్రైడేకే సిలువను ఎత్తుకోవాలని లేదు బైబిల్లో. ప్రతిదినం ఎత్తుకొని సాగు. సేవకుడు అయినా ఒక్కరోజు గుడ్ ఫ్రైడే వచ్చిందంటే భుజానికి సిలువ పెట్టుకొని వాడలు ఊర్లు తిరుగుతాం. అది కాదు, బైబిల్ ఏం చెప్తుందండి? ప్రతిదినం మళ్ళీ చదవమ్మా. ప్రతిదినము సిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించాలి అంటే నీట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయొద్దు. అమ్మా, ప్రతిదినము సిలువను ఎత్తుకునే వారు ఎవరు? ఎలా నేను చెప్పే అంశం ఏంది? మీలో సిలువను ఎత్తుకునే వారు ఎవరు? సిలువ అంటే సుఖం అనుకుంటానులా, అది భారమైంది, కష్టమైంది. మనం ఎక్కడ చిన్న మాట దొరినా పట్టుకుంటారు. సమాజం కళ్ళు పెట్టి చూస్తారు, ఈయనింత నీతిమంతుడా అని. ఇవాళ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తారో వాళ్ళు ఏం చేయాలి? ప్రతిదినం సిలువను ఎత్తుకోవాలి. ఒక్కరోజు ఎత్తుకోవద్దు, గుడ్ ఫ్రైడే రోజే కాదు. గుడ్ ఫ్రైడే అని బైబిల్ ఉన్నదా? లేదు, లేదు కదా. శుభ శుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని వ్రాయబడి లేదు. కానీ ఈరోజు నువ్వు సిలువను ఎత్తుకొని నువ్వు జీసస్ ఫాలోవర్ అయితే, యేసును వెంబడించే వ్యక్తి అయితే, ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ఆయన పరిచర్యలో సాగిపోవాలి. దేవుడు చెప్పినట్టు చేయాలి. ఇలా గుడి ముందు సిలువ పట్టుకొని మనం వెళ్తే కాదమ్మా. నేను చెప్పడం కాదు, బైబిల్లో వ్రాయబడి ఉన్నది. సచ్చినాక సమాధి మీద సిలువ కట్టడం, హైలైట్ చేయడం, దానికి ఎంతో వన్య దిద్దడం అది కాదు. వింటున్నా? చచ్చిపోయినాక సమాధి అక్కడ ఏం చేస్తారు? సిలువ కడతారు. గుడిలో సిలువ, మెడలో సిలువ, అన్నిట్లో సిలువే. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, యేసు ప్రభుని వెంబడించి తన సిలువను ఎత్తుకొని లోకయాత్రలో సాగిపోవాలి. వింటున్నా? అప్పుడు నీ కుటుంబం, నీ పిల్లలు, నువ్వు ఈ 70 ఏళ్ల యాత్రలో క్షేమంగా ఉంటారు. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. దేవుని బిడ్డలారా, అయితే మరణాన్ని గురించి మరి యేసు ప్రభు ముందే చెప్పిండు. 9వ అధ్యాయము 23వ వచనము లూకాసు వార్తలో, ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు ఏం చేయాలి? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఎంతమంది వెంబడిస్తుంది ఈ రోజుల్లో? ఏం లేదు. ఒక్కసారి అంతరాత్మను పరిశీలించుకోవాలి. సిలువను ఎత్తుకున్నాడు తప్పు చేస్తాడా? క్రీస్తు సిలువను నువ్వు మోస్తే నీ జీవితంలో తప్పు చేయొద్దు. క్రీస్తును నువ్వు ధరిస్తే విశ్వాసిగా ఉండు. క్రీస్తును నువ్వు ధరించుకొని ఆయన సిలువ మోసే బిడ్డవైతే నింద, దూషణలు, ఇరుకులు, శ్రమలు, ఇబ్బందులు అన్ని భరించు. కొంతమంది మంచోడు కాదంటారు, కొంతమంది దూషిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు. అన్నిటిని సహించుకోవాలి. సిలువ శ్రమలను భరించుకోవాలి. యేసు ప్రభు సిలువ పడకముందే ఈ మాట చెప్పిండు. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు ఏం చేయాలి? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. మీరు గుడికొచ్చిన బిడ్డలకు మరి ఎంతమంది ప్రభు సిలువను మోస్తాను ఒకసారి యోచించుకోండి, ఆలోచించుకోండి. మరణం మళ్ళొకసారి చెప్తున్నా, నువ్వే ఏ స్థాయిలో నన్నుండు, ఎంత ఎత్తులో నన్నుండు, ఎంత ఉద్యోగంలో నన్నుండు, ఎంత నీచంగా నన్న బ్రతుకు,
కానీ ప్రతి మనిషికి వచ్చేది మరణం వస్తుంది. ఈ భూమి మీద పుట్టిన నరుడు బ్రతకకుంటే ఎవరైనా ఉన్నారా? రాజ్యాలను సంపాదించుకోవచ్చు, లోకంలో ఎన్నో ఉన్నతమైన మనం స్టార్ట్ చేయవచ్చు, ముగించవచ్చు, కానీ మరణం అనేది ఎప్పుడో వస్తుంది. రాజ్యాన్ని పరిపాలించిన రాజాది రాజు నేతలు ఉన్నారా ఇంకా భూమి మీద? మరణం పాలై దేవుడు చెప్పిండు అనాది కాలంలోనే, నరుడా నిన్ను నేను నేల నుంచి తీసిన, నువ్వు మట్టివే కనుక నువ్వు మళ్ళీ మట్టి అయిపోవాలి. మట్టికి మట్టిగా నేను మీకు చెప్తున్నా, చెల్లెళ్ళు అక్కలు అన్నలు, నా వాక్యం వింటున్న వాళ్ళారా, నువ్వు మట్టికి పోకముందే, మరణం పాలు కాకముందే దేవునితో సావాసం చేయి. ఈ 70 ఏళ్ళ యాత్రలో క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం వస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నేనైతే ఈజ్ ఎనీథింగ్ టు అంటే యెహోవాకు అసాధ్యమైంది ఏమీ ఉండదు. జీవితంలో కష్టం రాని, బాధ రాని, రోగం రాని, శ్రమ రాని, ఇబ్బంది రాని, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత వస్తుంది, నెమ్మది వస్తుంది. కానీ దేవుని వాక్య ప్రకారంగా మరణము వచ్చినప్పుడు ఏ మనిషి, నువ్వు డాక్టర్ దగ్గర పో, మంచి స్పెషలిస్ట్ దగ్గర పో, అయిపోయింది టైం, అయిపోయింది, ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. ఏం చేస్తాం? ఆయుష్ ఇచ్చేది ఎవరి దగ్గర ఉన్నది? మందు గోళీల దగ్గర లేదు, యేసయ్య దగ్గర ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది. హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియాకు 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిండు. మనం బ్రతకాలన్నా, ఒకవేళ మీకు ఒకటి చెప్తున్నా, మరణాన్ని గురించి చెప్తున్నా, బయట ఉన్న వారు కూడా ఆలోచించండి. ఒక పూల తోటకు పోయినామనుకో, మీరు ఏం చేస్తారు చెప్పండి? పూల తోటకు పోతే మీకు మంచిగా ఉన్న పువ్వుని తెంపుకుంటారు, అవునా? మీరు ఈ లోకం అనే ఈ పూల తోటలో మనం బ్రతుకుతున్నాం. బిడ్డ, ఇవన్నీ టైం అయిపోయింది, రాండి వెళ్ళిపోవాలి. అసలు ఆయుష్ గురించి కూడా బైబిల్ అదే చెప్తుంది. నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది, పొద్దుగాల పోసి సాయంత్రం వరకు వాడిపోతుంది. అయ్యా, ఇవాళ నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ కావచ్చు, లేదా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి కావచ్చు, చచ్చిపోయినాక శవం అని చెప్పి 24 అవర్స్ లోపలనే ఊరు బయటకో ఎక్కడో తీసుకుపోయి పూడ్చిపెట్టేస్తూ ఆచారాల ప్రకారంగా ఈ బాడీని ఏదైనా చేస్తారు. కానీ ఉంచుతారా? ఇంట్లో ఉంచుతారా? అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుని తెలుసుకోండి. యేసు ప్రభుని నేను తెలుసుకున్నా, ఆయనను గురించి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి ఈరోజు యేసు ప్రభు సిలువలో మరణించిన దినం కాబట్టి మీరు ప్రభుని తెలుసుకోండి, ప్రభు రక్షణలో కొనసాగండి. ఈరోజు సిలువలో ప్రభు పలికిన 7 మాటల గురించి మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని ప్రభును మనము వెంబడించాల్సిన వారమై ఉంటున్నాం. ఒక గుడ్ ఫ్రైడే రోజుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుండడం సరే, మంచిదే, భక్తి జీవితంలో సంవత్సరానికి ఒకరోజు. కానీ ప్రతి దినము వెంబడించాలి, ప్రతి దినం ప్రార్థనలో ఉండాలి, ప్రతి దినం భక్తి కలిగి ఉండాలి, పాపం చేయొద్దు, పరిశుద్ధులుగా ఈ భూమి మీద బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, ఇక మనలో సిల్వను మోసేది ఎవరు? ఇవాళ ఆ టైటిల్ అంశం చెప్తున్నా. నేను మోస్తానా? నువ్వు మోస్తావా? సంఘం మోస్తుందా? ఎవరు మోస్తుందో ఆలోచించుకోమని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. యేసుపురం మరణం, సిల్వ మరణం. కానీ నీకే మరణం వస్తుంది? ఎలాంటి మరణము రుచి చూస్తామో బ్రతుకుచున్నా మనము చెప్పగలమా నాకు ఇలాంటి మరణం వస్తుందని? కొంతమంది అయితే ఏజ్ వచ్చినాక నిండు వృద్ధాప్యంలో మృతి పొందుతారు. నిండు ఆయుష్కాలం నిండుగా వృద్ధాప్యంలో ఉండి చనిపోతారు. కొంతమంది మధ్యలోనే పాము కాటు, యాక్సిడెంట్ తోటి డెత్,
రకరకాలుగా చనిపోతారు. కానీ యేసుప్రభు మరణం ఎట్లున్నదంటే సిలువపై చనిపోయింది. ఆయన మరణం, ఆయన సిలువపై ఒకవేళ చనిపోకపోతే ఈరోజు మన గుడ్ ఫ్రైడే కాకపోవు. ఆయన చచ్చిపోతేనే మనకు పాపక్షమాపణ దొరికింది. ఆ యేసు రక్తంలోనే నీ పాపాలు కడిగివేయబడతాయని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఆయన పొందిన దెబ్బల చేతనే నీకు స్వస్థత కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఆయన చనిపోకపోతే, మనకు ఆయన రక్తంలో మన జీవితం కడగబడకపోతే మనము రక్షింపబడలేకపోదు. అందుకే బైబిల్ చెప్తుంది, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడును. యేసు ప్రభు నామంలో మీరు కడగబడి బ్యాప్టిజం పొందుకుంటే పరలోక రాజ్యం. నేను ప్రకటించేది పరలోక రాజ్యం కొరకే. 70 ఏళ్ళ యాత్రలో కొంతమంది ముసలుళ్ళు అయిపోతారు, యవనస్తులు పాపానికి చెడు పనులకు దాసులు కావద్దు. దేవుని వాక్యానికి విధేయులై దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించండి. అయితే మరణం ఎట్లొస్తుందో మనకు తెలియదు కదా. యేసుప్రభు ఎట్లా మరణించిండో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేసేదాన్ని అంటే, మన వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ చనిపోయే ముందు ఏమన్నా చెప్పిందా అని అడుగుతారు. యాక్సిడెంట్ అయితే మాట్లాడుకుంటేనే ఎక్కడో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు. ఏం చెప్పింది ఏం తెలియదు. అవునమ్మా, ఆ శాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుని తెలుసుకోండి. గుడ్ ఫ్రైడే రోజు, ఈ రోజు నుంచి నీ జీవితం మారాలమ్మా. ఈ రోజు నుంచి నీ ప్రవర్తన మారాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడు వస్తుందో మరణం. నువ్వు పాపంతో మరణం అయితే నరకం పోతావు. అది నేను మీకు క్లియర్గా చెప్తున్నా. నరకం పోవద్దని నా ప్రియ దేవుని బిడ్డలారా, రండి, బయటికి రండి. అక్కడ పెద్ద అగాధం ఉంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట, శాంతి, సమాధానం ఉండదు. ఈ 70 ఏళ్లలోనే మనకు డబ్బులు లేవని బాధ, ఉద్యోగం లేదని బాధ, అన్నం లేదని బాధ, రోగం వచ్చిందని బాధ. ఏంది శాశ్వతమైన దేవుని తెలుసుకున్నప్పుడు దేవుడు నెమ్మది, క్షేమం, తృప్తి, శాంతి, సమాధానం, ఉన్నత స్థాయిలో అన్నిట్లో ఆశీర్వదిస్తాడు. అయితే ఈ శాశ్వతమైన దేవుణ్ణి మీరు నమ్మండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు పాపక్షమాపణ పొందండి. అయితే యేసు ప్రభును ఏ తప్పు చేయలేదు. పిలాతు రాజు, కానీ అందరికీ తెలుసు, కానీ 7 మాటలు మీకు అర్థం కావాలని చెప్తున్నా. పిలాతు రాజు దగ్గరికి తీసుకుపోయాను. ఆ నుంచి ఏ రోజు రాజు దగ్గరకు తీసుకొచ్చింది. ఎవరి దగ్గరికి యేసు ప్రభుని తీసుకొచ్చినా ఈయన యందు మాకు ఏ దోషం లేదని చెప్తాను. కానీ ప్రజలు, మన భాష, మన ప్రవర్తన కొంతమందికి నచ్చదు. లోకంలో నచ్చుతుందా? చర్చికి పోతానంటే కొంతమందికి అస్సలే నచ్చదు. కొంతమంది అరే వాళ్ళు విశ్వాసంగా వాళ్ళ దేవుని ఏదో ఆయన వాళ్ళ విశ్వాసంగా ఉన్నారని అనుకోవాలి. కానీ అలా కాకుండా కొంతమంది ఎగతాళి చేస్తారు, దూషిస్తారు. అయినా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? కాదు, 72 మంది. 12గా 72 మంది శిష్యులను పెట్టుకున్నాడు. ఇంకా అందరికి అధికారం ఇచ్చిండు. దయ్యాలను నిలగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి. ఇంతమందికి ఇచ్చినా కూడా ఎవరన్నా దేవుని సిలువ మోసిందా? ఈ పడాయగారిని మొత్తం గుదానం మీద పెట్టుకుంటారు. నిజంగా కొడితే ఎట్టుంటుందో సిలువకు అప్పుడు తెలుస్తుంది విలువ కదా. షోపుట పాటలు చేయొద్దు, డ్రామాలు చేయొద్దు. నిజంగా నింద, దూషణ, ఇరుకులలో దేవుడు సుగంధంగా మార్చాలి అంటే మనం వాక్యానుసారంగా బ్రతకాలి. ఆకలి దప్పులతోటి అలమటించాలి. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ఉంచినప్పుడు ఏం భయం లేదు. కానీ ఇవాళ నన్ను నా సంఘం చూస్తారని నేను సిలువను ఎత్తుకొని అయ్యగారు సిలువ మొత్తానంటే పెద్ద గ్రేటా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? నన్ను వెంబడించేవాడు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మోయాలి సిలువ. అది బైబిల్లో రాయబడలేదా? యేసు ప్రభు 12 మంది శిష్యులను రవి చెప్పిండు కదా. 12 మందిని ఇవ్వడాన్ని ఒక్కడు మోసిండా సిలువని? మీరే చెప్పండి. అంతేకాదు, ఇది చూడండి, దయ్యాలను ఎల్లగొట్టిండు యేసు ప్రభు. అందరు బాగుపడ్డాడు. ఎవడన్నా ఒక్కడు సిలువ మోసిండా? ఎవ్వరూ మోయలే.
5 రొట్టెలు ఇట్లా పెట్టుకొని ఆశీర్వదించిండు. 5,000 మంది పంచిండు, తిన్నారు, చాలా సంతోషపడ్డారు. 12 గంపలు ఎత్తిండ్రు, సిల్వర్ మోసిండ్రు. ఎవరన్నా ఒకడు వచ్చి అయ్యా నాకు ఒక్కడే కొడుకు, అప్పుడప్పుడు దయ్యం పడుతుంది, మీ శిష్యుల దగ్గర తీసుకుపోయి నిలగొట్టలేదంటే వాడన్నా వచ్చి మోసిండా? మోయలే, ఒక్కడు మోసిండు. ఆ బాట పండి యేసుప్రభును సిల్వేసి వేద్దామని తీసుకుపోతుంటే పల్లెటూరోడే మోసిండు, కురేనీయుడైన సీమోన్. నువ్వు జర బలంగా ఉన్నావు, యేసుప్రభు ఆయన సిలువ మోసుకుంటూ అడ్డం పడుకుంటూ గొలుగోతకుండా మీదకి పోవాలా, పడుకుంటా లేచుకుంటా పోతాంటే అక్కడ ఉన్న సైనికులు పట్టుకొచ్చి కొద్దిసేపు ఈ సిలువ మోయమంటే కురేనీయుడైన సీమోన్ వేసే సిలువ మోసిండు. ఎంత ధన్యత! ఇవాళ చర్చి ముంగట్నో రోడ్డు మీదనో సిలువ పెట్టుకొని బజార్లో పోతే నిన్నెవడు నమ్ముతాడు? నువ్వు విశ్వాసో పాస్టరో కాదు, దేవుని వాక్యాన్ని నిలవదు లేదు. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్రీస్తును హృదయపూర్వకంగా నమ్మాలి. ఏ తప్పు చేయొద్దు జీవితంలో. తప్పు చేసినప్పుడు ఏమైతే తెలుసా, మన ముఖంలో కళ తప్పిపోతుంది. వింటున్నా, సేవకులకు చెప్తున్నా, పాస్టర్లకు చెప్తున్నా, విశ్వాసులకు చెప్తున్న ఈ విషయం. కానీ సిలువను మోసేటప్పుడు, దేవుని బిడ్డగా మీరు ఉండేటప్పుడు, ఆయన రక్తంలో కడగబడ్డప్పుడు జీవితం మారిపోవాలి. ఇక్కడ గొల్గోతా కొండ మీద వేండు, యేసుప్రభుని సిలువేస్తాడు. అయితే సిలువకి వేసినప్పుడు కురేనీయుడైన సిమోన్ కొంత హెల్ప్ చేసి సిలువని ఎత్తుకొని పోతుండు. ఆ సిలువ మీదకి పోయినాక లూకా సువార్త 23:34 ఒకసారి చూడండి. చూడండి, యేసుప్రభును మీరు ఎక్కడైనా చూడండి, యేసుప్రభు పక్కకే కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు, 2 దొంగలు. ఆ రోజులలో సిలువ ఎవరికెత్తారు తెలుసా? దొంగలకెత్తారు. ఆ యేసుప్రభు దొంగతనం చేసిండా? పిలాతురాజు ఏమన్నాడు తెలుసా? ఈయన యందు నాకు ఏ పాపం కనపడలే, ఏ దోషం లేదు. అమ్మో నేను ఈ నీతిమంతుని, నేను మీకు అప్పచెప్ప. జనాలు ఏమంటారు? బరబ్బాను విడిచిపెట్టి యేసుప్రభుని సిలువ వేయాలంటారు. నేను ఒకటి చెప్తా, 10 ఆడు మాట పాడి అయి దరజల్లు, ఒక్కడు ఆడు మాట ఎందు జల్లు. 10 మంది మీరు అవునంటే అది అవుతుంది, నేను ఒక్కరిని అట్లా కాదంటే వింటారా? అది తప్పు రైటు. 10 మంది అది కాదు, తప్పుని రైట్ కూడా చేస్తారు. లోకమే అట్లున్నారు. ఇక్కడ యేసుప్రభును దొంగల మధ్య సిలువేసిండు. పిలాతు రాజు ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు అంటే జనాలు ఏమంటారు? సిలువ వేయాలని కేకలేస్తుండ్రు. యేసుప్రభుని నమ్మితే ఇప్పుడు తప్ప మనది? భక్తి ఉంటే తప్ప, జీవితంలో పాపం చేయకుంటే తప్ప మనది? దేవుని బిడ్డలారా, లోకానికి ఇంకా తెలవాలి. మీరు లోకానికి వెలుగానే యేసుప్రభు చెప్పిండు. మనం వెలుగుతూ ఉండాలి, మనలో నుంచి వెలిగి అనేకులకు స్ప్రెడ్ అవుతూ ఉండాలి, వ్యాపిస్తూ అనేకులను వెలిగిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. అయినా కూడా యేసుప్రభు పక్కకు ఇటొక దొంగ అటొక దొంగ, కుడివైపున ఒకడు ఎడమ వైపున 2 దొంగలు వేసిండు. అయితే యేసుప్రభు మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఆ శిలువ మీద నుండి యేసుప్రభు ఒక్కటే మాట అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అరే ఇప్పటి చూడు, క్షమాపణ అనేది లేదు. ఉన్నదా? క్షమించమని యేసుప్రభు చెప్పిండు. ఎక్కడా లేదు. మనం మాటలు ప్రసంగాలు టేస్ట్గా చేస్తాం. దీని మీద క్షమించే మనసు ఉండాలి. పాస్టర్ వైన ఉండాలి, నువ్వు విశ్వాస వైన ఉండాలి, సంఘస్థుని వైన ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు ఆ సిలువ మీద, అంత పెద్ద సిలువ మీద రక్తం కాస్తూ, తలపైన ముళ్ళ కిరీటం, రాత్రంతా దెబ్బలు, కొరడా దెబ్బలు, ఇవన్నీ కొట్టి, కొరడా దెబ్బలు కొట్టి ఇవన్నీ కూడా
అంత శ్రమను అనుభవిస్తుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, రక్తం అంతా కారిపోతుంది. మనమైతే ఏం చేస్తాం? మనం కేసు పెడదామంటాం, అంతే కదా. కానీ యేసు ప్రభు ఏం చెప్తాడు? తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాటలోనే క్షమాపణ చెప్పిండు. యేసు ప్రభు చనిపోయే ముందు శిలువ మీద క్షమించమని చెప్పిండు. బైబిల్ కూడా ఏమని చెప్తుంది? నా నిమిత్తము జన్మములో నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటల్లా పలుకుతారు. మీరు గుడికొస్తాను, మీ మీద నిందలేస్తారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళే మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళ, వాళ్ళ స్థితి తెలియదని మనం నానా రకాలుగా అంటారు. అయినా కూడా మనము ప్రభు చూపిన మార్గంలో వెళ్ళాలి, క్షమించడం నేర్చుకోవాలి. మొట్టమొదటి మాటే క్షమాపణ. ఇవాళ భార్యకు, భర్తలకు, కుటుంబాలలో ఒకరినొకరు అండర్స్టాండింగ్లో ఉంటే కుటుంబాలు చక్కగా ఉంటాయి. క్షమించుకోవడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, శిలువ పైన యేసు ప్రభు పలికిన మొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేం చేస్తున్నారు? రాత్రంతా కొట్టిండ్రు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టిండ్రు, కాళ్ళ చేతుల్లో ఇంతింత మేకులు కొట్టి దిగగొట్టిండ్రు. అయినా కూడా అన్ని బాధలు పడుతూ దేవుడు మన కొరకు రక్తం కాచి మానవాళ్ళని క్షమించిండు. ఆయన ఏం తప్పు చేసిండని కొట్టిండు? చెప్పండి, ఏమన్నా తప్పు చేసిండా? అరే, సచ్చిన వాళ్ళని లేపిండు. అప్పో వదలంటే దయ్యాలు వదిలినాయి, రోగాలు పోయినాయి. సమస్త మానవాళికి ఆయన మంచి మార్గం చూపిస్తే తీసుకుపోయి సిలువ కొట్టి చిత్రహింసలు పెట్టి అంత చేసినా కూడా సిలువ పైన ప్రభు చెప్పింది, దేవుడా తండ్రి, వీళ్ళని క్షమించు, వీళ్ళకి తెలివగా చేస్తుండు అని. ప్రజలందరినీ దేవుడు క్షమించండి. ఇంకా చాలా మందికి దేవుని వార్త అందుతలేదు. దేవుడు అందరికీ, నా భారతదేశం మొత్తం ఈ దేవుని సువార్తతో నిండిపోవాలని నేను ప్రార్థన చేయాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి. చాలా మంది తెలియక ఇదొక మతం అనుకోను, ఇదొక కులం అనుకోని ఇలా చేస్తుంది, కానీ కాదు. పరలోకానికి ఇది ఒక మార్గం, క్రీస్తు మార్గం. ఇది 70 ఏళ్ళ యాత్రే. అక్కడికి పోవాలి. మీరంతా వేరే అమెరికానో వేరే దేశాలకు పోవాలంటే మీకు ఏం కావాలి? పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, అన్ని ఉండాలి. అన్ని ఉంటేనే మీరు అవుట్ ఆఫ్ పోతారు. కానీ పరలోకానికి పోవాలంటే నమ్మాలి, బ్యాప్టిజం పొందాలి. నువ్వు కులం వైపు చూసుకుంటుండు, నీకు ఎవరు చెప్తాను? నువ్వు నమ్మితే నాకుతుందా, నమ్మకపోతుందా? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, బైబిల్ వాక్యం విలువ తెలిసి చదువుకో. ఆ మాటలన్నీ ఖచ్చితం. దేవుడు ఇంకొక మాట చెప్పిండు, భూమి ఆకాశములు గతించినా నా మాటలు, ఈ వాక్యం ఎప్పుడూ గతించదు. అరే, నువ్వు దూషిస్తేంది, ద్వేషిస్తేంది, దేవుని మాటలు గతించవు. దేవుని బిడ్డలారా, ప్రభువు శిలువపై పలికిన మొదటి మాట ఏంటిది? తండ్రి, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించు. ఈరోజు మొదటి మాటను బట్టి మనం ఇతరులను క్షమిస్తాం. ఎవరైతే మనం ఎక్కువ ఈర్ష్య, పగ, దేశాలు లోపల పెంచుకుంటే ఏమైతే తెలుసా? జీవితం షార్ట్ అయిపోతుంది. దేవుడు ఏబేలును దీవించిండు. ఏబేలు శ్రేష్టమైన దేవునికి తీసుకొచ్చిండు, గొర్రె పొట్టేళ్లను దేవునికి తీసుకొచ్చిండు. అదే అన్న ఏం చేసిండు? కయ్యను కదా అన్న ఎలాంటివి తెచ్చిండు? పుచ్చిపోయినవి తీసుకొచ్చిండు. తెచ్చినప్పుడు దేవుడు అతన్ని దీవించలే. అయితే వీళ్ళిద్దరికి అసూయ పెరిగింది. ఇక్కడ క్షమించిండా? అన్న అసూయ పడ్డాడు. నా తమ్ముడు ఇంత డెవలప్ అయిపోతాడని పట్టుకొని కోపం చేత చంపేసిండు. ఆయన సావట్లున్నది. ఒక్కొక్కరు సావెట్లున్నదో నువ్వు చావకముందే దేవుని తెలుసుకో. మీరు చావకముందే దేవుని విలువ తెలుసుకోండి అని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. చనిపోయే ముందు ప్రభు అయితే క్షమించిండు లోకాన్ని, ప్రతి ఒక్కరిని క్షమించిండు.
నిన్ను అమ్మా దేవుని వాక్యం తెలుసుకొని ప్రభు బాటలో నడదాం. ఇంకా అదే లూకాసు వార్తలో దయచేసి మీరు లూకాసు వార్తలో మీరు తీసుకోండి 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీకు చెప్తున్నానని. ఇక్కడ 39 నుంచి చూడండి. అదే లూకాసు వార్త 23:39 నుంచి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాడు. ఇక్కడ ఈ వాక్యం అందరు గమనించాలి. యేసు ప్రభువు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒక చెరొక దొంగ పక్కకి వేసింది కదా. ఆ దేశంలో దొంగతనం చేసినందుకు సిలువేస్తారు, కానీ యేసు ప్రభు ఏం చేయలేదు. కానీ వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఏమంటాడు? ఆయనను దూషిస్తాడు. అరే నీ పరిస్థితి ఏంద్రా బాబు, ఫస్ట్ నీది నువ్వు తెలుసుకో. నువ్వు సిలువ మీద ఉన్నావు, ఆయనను ఎందుకు దూషిస్తున్నావు? గుడికి పోయేటోళ్ళను గుడికి రానోడు దూషిస్తాడు, దేవుని నెరవనోడు దేవుని తెలుసుకున్నోని దూషిస్తాడు. ఈ దొంగోనికి ఎడమవైపున ఉన్న దొంగోనికి ఏమైనా జ్ఞానం ఉన్నదా? వాని స్థితి ఏంది వాడు తెలుసుకుంటాడా? చెప్పండి మీరు. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ ఆ పక్కనున్న దేవుణ్ణి దూషిస్తాడు. ఇప్పుడు ఇలా దేవుని ఎరగని వాడే దేవుణ్ణి దూషిస్తాడు, దేవుని తెలుసుకున్నవాడు దేవునికి మొక్కుతాడు. వింటున్నా? గుడికి రానోడు గుడికి పోయేటోళ్ళను అడ్డగిస్తాడు. అక్కడే ఉందని ఇక్కడ మీకు భక్తి మార్గం. దేవుడు అంటే భయము, భక్తి, జీవితం అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది, దేవుడు ఎట్లిస్తాడు అనే విషయాలు ఇక్కడ మీకు దేవుని వాక్యం ద్వారా తెలుపబడుతుంది. ఇక్కడ వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ ఏమని దూషిస్తాడు? నీవు క్రీస్తువు కదా. ఇది చూడండి, ఆ వ్రేలాడబడిన ఆ నేరస్తుల్లో ఇలా ఇద్దరు దొంగల గురించి గుడ్ ఫ్రైడే రోజు అందరం తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఆ శిలువ మీద ఉన్న పరిస్థితి వాడు మర్చిపోయి వాని పాపపు స్థితిని, వాని దొంగ బుద్ధిని మర్చిపోయి యేసుప్రభును దూషించుకుంటూ నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా డిమాండ్ చేస్తే ఎవడిస్తాడు? ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గర పోయి సార్ గుడ్ మార్నింగ్ అని మనము రిక్వెస్ట్గా మాట్లాడితే మనకి ఏదైనా చెప్తారు, అవునా? డిమాండ్ కాబట్టి నువ్వు ఆఫీసర్ కాదు నాకు ఇది చేద్దావా చేయవా అంటే ఎట్లుంటుంది చెప్పండి? యేసు ప్రభు లోక రక్షకుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు మొక్కినా మొక్కపోయినా, మొక్కేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు, రక్షింపబడేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు నీ పాప స్థితిలోకి వెళ్ళి బయటికి రా. దొంగలాగా నువ్వు అదే స్థితిలో ఉండి దూషించకు. దూషిస్తే నీ గతి తర్వాత నీకు నరకమే ఉంటుంది. ఇవాళ చూడండి, ఎక్కిరిస్తే ఎవరి మూతం కొరపోతుంది, ఎక్కిరించినందే పోతుంది, అవునా? లోక సంబంధంగా చెప్తున్నా నేను. నువ్వు ప్రార్థన చేస్తే నీ భక్తి నీకే అక్కడికి వస్తాయి కదా. దేవుని బిడ్డలారా, నేను ఒక్కటి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు క్రీస్తు కదా, ఇది నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు అంటాను. డిమాండ్ అయితే నీ స్థితి నీకు తెలవాలి. ఫస్ట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితి నీకు తెలవాలి. దేవుని బిడ్డలారా, ఇంకా కంటిన్యూషన్ అట్లే చేయండి. రెండో దొంగ ఏమంటాడు? వాడిని గద్దిస్తాడు. ఇది లాస్ట్ మూమెంట్ అండి. అయ్యా, ఎడం వైపు నున్నోడేమో దూషిస్తాడు, కుడి వైపు నున్నోడు ఏం చేసిండంటే రెండో వాడిని ఎడం వైపు నున్నోడిని గద్దించి, చూడు నువ్వు శిక్ష పొందుతున్నావు కదరా, నువ్వు సిలువలో కాలు చేతులు కట్టి నిన్ను సిలువకేసి కొట్టి ఆ స్థితిలో వండుకుంటే డిమాండ్ ఏంద్రండి మాటలు? నీ ఫస్ట్ నువ్వు పాపంలోకి వెళ్ళి బయటికి రా. ఎవరు చూస్తలేరని దొంగ లెక్కలు రాసుకోని, ఎవరు చూస్తలేరని ఆస్తిని పెంచుకొని కుప్ప కుడితే సచ్చిన రోజు ఏం తీసుకుపోతావు? నువ్వు అంతరాలు కట్టుకుంటే అవి పేక మేడలో కూలే రోజులు లేవా? అన్యాయం చేయకు, నీతిగా బ్రతుకు,
గింత అన్నం చాలు నీతో బ్రతికి. తెలుసా, లాజరు చూడు ధనవంతుని బల్ల కింద పడే రొట్టె ముక్కలు తిని నీతిగా బ్రతికి పరలోకం సంపాదించుకున్నాడు. అక్రమైంది, మోసపూరితమైంది ఇల్లు నిండా నింపుకొని ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే దేవుడు ఏమన్నాడు? ఒరే వెర్రివాడరా, ఈ రాత్రిని ప్రాణం తీసుకుంటానంటే సంపాదించింది ఎవరి పాలు? దేవుని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు 10 మందిని కన్నా, నువ్వు కోట్ల ఆస్తులు ఉన్నా దేవుని తెలుసుకోకపోతే సున్నా. అది 100% కరెక్ట్ నేను చెప్పేది. పరిశీలించండి, వాక్యాన్ని నమ్మండి, దేవుని పరలోక రాజ్యానికి మీరు చేరాలి. ఇది ఎంతకాలం మీ ఆటలు? 70 ఏళ్ళ నాటకం మీద అంతా. కొంతమందికి 30 అయినాయి, 40 అయింది, 50 అయింది, కొంతమందికి 70 కూడా వచ్చింది. ఇక దగ్గర పోతాం. నేనే దుర్దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. వింటున్నా? దేవుని ఇది 70 ఏళ్ళ యాత్ర. కష్టం, ఆకలి, ధూప, రోగాలు, ఇబ్బందులు ఉంటాయమ్మా ఈ లోకంలో. ప్రభుతో యుగాయుగములుండే భాగ్యం సంపాదించుకోవాలి తల్లులారా. నేను మీకు చెప్పేది దయచేసి చెప్తున్నా, దేవుని వాక్యం గ్రహించి నమ్మండి. ఆ దొంగ అయితే ఏమంటాడు? ఒరేయ్, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, నీకు తెలియదురా. ఇప్పుడు నీకు తెలవాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. కొంతమంది కులాన్నే నమ్ముకుంటారు, కొంతమంది జనాన్ని నమ్ముకుంటారు, కొంతమంది ఆస్తిని నమ్ముకుంటారు, కొంతమంది ఉద్యోగాన్ని నమ్ముకుంటారు. నాకేంది మస్తు డబ్బున్నది, చచ్చిపోయిన రోజు ఏది రాదు. 10 మంది కొడుకులు ఉన్నారు అనుకుంటారు, చచ్చిపోయేటప్పుడు నీళ్ళు పోసాడే తిప్పుకుంటాడు. రియల్ అండి, లోకంలో జరిగే విషయాలు చెప్తున్నా. దేవుని తెలుసుకొని ప్రభు మార్గంలోకి రండి. శిలువ మీద దొంగ ఎట్లా ఆ కుడివైపున ఉన్నాడు, ఏమంటుండు? నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, ఇంకా నీకు తెలుస్తలేరా అని చెప్పి గద్దించిండు. చదవమ్మా. ఇగో ఆ రెండో వాడు కరెక్ట్ ఒప్పుకుంటాడు. ఇది మనకు న్యాయమే, మంచిగానే చేసిండు శిక్ష. దొంగతనం చేసినాం, దొరికినాం, శిలువ శిక్ష పడ్డది. అయితే శిలువ మీద ఉన్న దొంగ తెలుసుకున్నాడు, మనము చేసిన వాటిని శిక్ష పొందుచున్నాం. ఓకే, మనకు బాగానే ఉంది. ఈయన మాత్రం ఏ తప్పిదం చేయలేదు. చేసిండు యేసు ప్రభు? ఏ తప్పిదం లేదు. రాజులే సాక్ష్యం ఇచ్చే, పిలాతు రాజే వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించా, ఆ పాపం నాకొద్దు అని చెప్పి చేతులు కడుకున్నాడు. మీ ఇష్టం, మీరు ఆవుతలేరు కదా, మీరు ఏమన్నా చేసుకున్నా అన్నాడు. అక్కడ శిలువ మీద దొంగ కూడా తెలుసుకున్నాడు, ఈయన యేసు ప్రభులో ఏ తప్పిదం లేదని. అరే, ఏ తప్పిదం లేని నీతిమంతుడైన దేవుని తెలుసుకోవడానికి ఇప్పుడు లోకం అంతా శిలువ మీద ఉన్న దొంగల నాటకమే కాదా? మీరు తప్పిదం చేస్తలేరు కదా, గుడికొచ్చి భక్తిగా ఉంటాను కదా, పాపం చేయకుండా పరిశుద్ధులు ఉంటాను కదా. ఈ విషయం తెలుసుకొని లోకం మిమ్మల్ని దోషులుగా చూస్తాను. అబ్బా, గా ఎస్సీలో చర్చకు పోతారా? ఇదా ఎక్కడికి పోతుంది? నీతి మార్గంలో నడిచి నిత్య జీవముకు వారసులు కావడానికి మీరు వస్తున్నారు. కంటిన్యూషన్ చేయమ్మా. రెండవ మాట యేసు ప్రభువును రిక్వెస్ట్ చేస్తుండు. రెండో దొంగ, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను, ఇది భూలోక రాజ్యం చెల్లె, బయట ఉన్న చెల్లెలారా, ఇది భూలోక రాజ్యం. ఇక్కడ 70 ఏళ్ళు 80 ఏళ్ళే బతికేది, తర్వాత అక్కడికి పోవాలి. అందుకే శిలువ మీద దొంగ ఏం చెప్తాడు? అయ్యా ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వింటున్నా? నేను ఒక్కటి చెప్తా, కొర్నేలు విషయంలో చెప్తా. కొర్నేలు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. దేవుని బిడ్డలారా, చర్చి పని అంటే కొంతమంది అలర్ట్ గా ఉండరు. చర్చికి వచ్చే వాళ్ళను రిజెక్ట్ చేస్తాను, పేరు చెడ్డదాన్ని కొట్టేస్తాను. అయిపోయింది. అక్కడ మనకు
దొంగ ఏమంటాడు? నీ రాజ్యంలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. నువ్వు ఇక్కడ ఏ పని చేసినావో దేవునికి అక్కడ సాక్ష్యం ఇస్తుంది. నేను మీకు యథార్థంగా చెప్తున్నా, ఈ చర్చి ఇక్కడ కట్టేటప్పుడు లక్ష్మణ్ వచ్చి కింద బ్లాక్ స్టోన్ వేసిండు. అప్పుడు ఆయనకి మ్యారేజ్ కూడా కాలేదనుకుంటా. తమ్ముడు లేడు ఇప్పుడు ఇక్కడ. నేను ప్రభువు ఎదుట కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే నా గొర్రెలు ఎట్లాంటి, నా సంఘంలో ఎట్లాంటి. లోక సంబంధంగా మనుషులం అన్నప్పుడు మాటల్లో జారిపోతాం, క్రియల్లో చూపులో జారిపోయినా కూడా దేవుని పనిలో ఆ బాబు వచ్చి ఆయన ఆల్టర్కే తన సొంత ఖర్చుతో, నేనేం డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చిండు. కానీ నేనంట ప్రభు దగ్గర ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు పని చేసినప్పుడు నా కొరకు కాదు, మా కొరకు కాదు, మీరు ఆధ్యాత్మికంగా ప్రభు సేవలో ముందుకు రావాలి. ఆ శిలువలో ఉన్న దొంగ ఏమంటాడు? దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. నువ్వు మంచి పని చేసినావా, చెడ్డ పని చేసినావా, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, మన మధ్యలో చాలా మంది విశ్వాసులు ప్రభు దగ్గర పోయినరు, బ్యాప్టిజం పొందిండ్రు. ప్రభు కృపలో వాళ్ళు నెమ్మదిగా ఉంటారని నాకు నమ్మకం. ఎందుకంటే ఈ లోకం కొద్ది కాలమే. అమ్మా ఎంత బలమున్నా ఈ రాత్రి కాబిడ్డ అంటే వెళ్ళిపోవాలి. అబ్బా నా ఇల్లు ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, మా బలగం ఉన్నది అని చూస్తాడు దేవుడు. ఉంచాడు అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన దేవుని తెలుసుకో. శిలువ మీద ఉన్న దొంగ ఇప్పుడు వాడు దొంగ లోకంలో బతికినంత అన్ని దొంగతనమే చేసిండు. కానీ తన జీవితంలో పరివర్తన చెందిండు. ఏమని? అయ్యా ఇదైతే మాకు న్యాయమే, మేము దొంగతనం చేసినాం, మాకు శిక్షలు పడ్డాయి, ఈ శిలువ మరణం న్యాయమే, కానీ దేవుడా నీ రాజ్యంలోకి వస్తున్నాం, ఇక ఈ లోకాన్ని ఇచ్చిపోవాలి. 70-80 ఏళ్ళ యాత్రలో అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టు వాడకు, బలం ఉన్నదని ఇష్టం ఉన్న కథలు చేయకు. ఆ రాజ్యానికి వెళ్ళాలి అని మరీ చెప్తున్నా. శిలువ మీద ఉన్న దొంగ ఏమన్నాను? దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డారా, నేను మీకు ఒక్కటే చెప్తున్నా, కనుకమామ ఉండే ఆయన మొదలే వచ్చేది ఆరాధనకు. పెద్ద మనిషి అయినా 70-80 ఏళ్ళున్నా ఆరాధన అంటే మొదలే వచ్చేది. నేను ఎందుకు చెప్తున్నా? దేవుని సముఖంలో వాళ్ళకి స్థానం దొరుకుతుంది. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, మరణం అనేది అందరికి వస్తుంది. యేసయ్య మరణించేటప్పుడు శిలువ మీద ఆయన మరణమే శిలువలో అయింది. నీ మరణం ఎట్లాంటిదో నీకు తెలియదు. నువ్వు రోజు మెడలో సిలువ వేసుకున్నామంత మాత్రంలో భక్తుని కాదు. అందరు చూస్తుంటే సిలువ తూగుతుంటే అబ్బా అయ్యగారు కృష్ణ అనుకోని అది కాదు. నిజ జీవితంలో ప్రతిరోజు సిలువ మూసే బిడ్డగా ఉండాలి. నిజ జీవితంలో నీలో పరివర్తన రావాలి. సిలువ మీద ఉన్న దొంగ అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు యేసు ప్రభు సిలువ మీద రెండో మాట ఏమంటారు చూడండి. దొంగకు ముందే చెక్కు రాసి ఇచ్చినట్టు చేసిండు. భూమి మీద ఉన్నప్పుడే రాసి ఇచ్చేసిండు. దేవుడు మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నిశ్చయంగా నిజంగా ఉంటావు అని చెప్పిండు. సిలువ మీద ఆ దొంగ చనిపోకముందే పరలోకాన్ని అందుకున్నాడు. నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుని పని దేవుని మందిరంలో చేసినప్పుడు ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుంది. లక్ష్మణ్ అనుకున్నాడు, ఈ రోజు నేను పోతా ఉండా నెక్స్ట్ వీక్ అని అనుకోలే కదా. మరణం అనేది ఎవరికి ఎప్పుడవుతుందో తెలియదు. కానీ భక్తి కలిగి దేవుని పరిచర్యలో పాలి భాగస్తులు రండి. ఎవరు చెప్తారు మీకు? చివరికి అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు సిలువలో ఉన్న దొంగకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పిండు. అక్కడ ఆత్మలు ఉండే స్థలం అది, పరలోకం. అక్కడ ఆత్మలు ఉంటాయి. ఆ స్థలానికి మీరు ఒకరోజు వెళ్ళాలి.
ఇంకా 70 ఏళ్ళే ఇండ్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పనులు చేసుకొని సంపాదించుకోండి, ఈ లోకంలో ఉండండి. పరదేశకు ఒక రోజు మనం అందరం పోవాలి. అక్కడ మీరు అందరము మనం మళ్ళా కలుసుకోవాలి. ఉత్తరా మరి రెండో వానికైతే వానికి పరదేశ్ రాలే, కుడివైపు నుండి పరదేశ్ వచ్చింది. ఇక్కడ ఇద్దరికి వచ్చిందా? మరి 2 గ్రూప్స్ అయితే వాడు శిక్షా విధి పొందుకుంటా దూషించినందుకైతే దేవుడు ఇయ్యలే. నువ్వు నమ్మకపోతే దేవుడు నీకు ఇస్తాడా? ఇవాళ నువ్వు మందిరానికి వచ్చినావు, అయ్యా నాకు ఇది నా జీవితాన్ని మార్చంటే మార్చుతాడు, అడిగి తీస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా చెప్తున్నా, ఆ సిలువలో ఉన్న దొంగ పరదేశి కుడివైపు ఉన్నోడు పరదేశికి వెళ్ళాడు. మీరు ఈ భూమి మీద 70 ఏళ్ళ యాత్రలో మీరందరూ దీవింపబడాలి. లోకం వైపు చూడొద్దు, కులం వైపు చూడొద్దు, మతం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. పిల్లలు మీరు క్షేమంగా ఉంటారు. అది నేను అనుభవించి ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు కుడివైపు నుండి పరలోకం దొరికింది, అదే ధనవంతుడికి నరకం. ఆ నరకం ఎట్లుంటదంటే మనకు అర్థం కావడానికి కూడా చెప్పిండు. అది దివారాత్రులు మండే పెద్ద అగ్నిగుండం. ఎప్పుడన్నా ఎవరికన్నా నొప్పు కాలిందా? చల్లగుంటుందా? కాలితే సురుక్కుమంటుకుంటుంది, అవునా? దివారాత్రులు మండే అగ్నిగుండానికి పోతారు. అది వాక్యం చెప్తుంది. నేను ఇప్పుడు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, వాక్యమును నమ్మినప్పుడు, వాక్యమును చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ నువ్వు పరలోకానికి రావాలని ఈ టైం, ఈ గుడ్ ఫ్రైడే రోజు చెప్తున్నా. పరలోకంలో ఇంకా నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు. అక్కడ మీకు ఇల్లు కావాలా వద్దా? ఇక్కడ వచ్చే లిస్టులో మీ పేరు లేకపోయినా నో ప్రాబ్లం, అక్కడ ఉండాలి. ఇది 70 ఏళ్ళ లోపల కట్టుకుంటాం, కూలిపోతుంది. ఉంటారా? యుగాయుగములు ప్రభుతో ఉండే ఇల్లు సంపాదించుకోండి, పరిశుద్ధులుగా విశ్వాసులుగా పరలోక రాజ్యం సంపాదించుకోండి. యేసు ప్రభు మొదట ఏమని చెప్పిండు? తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు దేవుడు అని చెప్పి దేవుడు మనందరినీ క్షమించింది. రెండో దొంగకు పరలోకం ఇచ్చిండు, చచ్చిపోతే పరలోకం ఇచ్చిండు. నువ్వు పోతావా పో పరలోకానికి? అయ్యా గుడికొచ్చి నిద్రపోతే రాదు పరలోకం. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం విని విశ్వసించి పరలోక రాజ్యం సంపాదించుకోండి. ఇంకా 3వ మాట యోహాను సువార్త చూడండి. యేసుప్రభు ఎన్ని మాటలు పలికిండు? 7 మాటలు. చూడండి, యేసు ప్రభు సిలువలో చూపిన ప్రేమ చాలా గొప్పదమ్మా. యేసు ప్రభును రాత్రంతా కొట్టుకుంటూ గొల్గోతా కొండపైకి మొయ్యలేని సిలువను మోసుకుంటూ పోయిండు. అందరు యేసు ప్రభును ప్రేమించిన శిష్యులంతా దూరంలో నిల్చుండి ఇట్లా చూస్తాను. తల్లి దగ్గరికి పోదామంటే రాణిస్తలేరు. ఇట్లా ప్రభును సిలువేస్తుంటే దూరం నుంచి చూసుకుంటూ ఏడుస్తుంది. బాగా గమనించండి. కానీ ఆ సిలువపై నుండి యేసు ప్రభు 3వ మాట మాట్లాడతాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంత పెద్ద సిలువ మీద ఉండి తల్లికి ఒక ఆదరణ చూపించిండు. ఈరోజు తల్లి అమ్మా, ఈరోజు తల్లిదండ్రులు ఉంటే పిల్లలు వాళ్ళని నడుచుకోరు. కానీ ప్రభు సిలువ మీద చనిపోతూ తల్లిని చూసి ఏమంటాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లికి ఒక ఆదరణ. ఎవరిని? ఒక శిశువుని చూపించండి, యోహాను చూపించి అమ్మా ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, తల్లిలాగా చూసుకో. ఎందుకంటే ఈ లోకాన్ని ఇడిచిపోతున్నా, నేను మరణమైపోతున్నా అని చెప్పి తల్లికి ఒక ఆదరణ చూపించాడు. దేవుని బిడ్డలారా, తల్లికి మనం ఆదరణగా మరి
తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా మనం క్రైస్తవ జీవితంలో ఎదగాలి. చాలామంది ఆ వృద్ధాప్యం రాగానే ఈసడించుకుంటూ పెడతారు. ఆ పెద్ద మనుషులు కాగానే వాళ్ళని గద్దించుకుంటూ పెడతారు. వాళ్ళు ఒకవేళ యూరిన్ మోషన్ పోతే అసహించుకుంటారు. మనం చిన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు పోలేదా? అమ్మ మనం విసిరేసిందా? ఒక్కసారి ఆలోచించు. తల్లిని ఎంత ప్రేమించాలి, తండ్రిని ఎంత ప్రేమించాలి. లోకంలో అందరికీ ఉంటుంది అసలు. కాబట్టి నేను మీకు చెప్తున్నా, మీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యం ప్రభు జీవితంలో నెరవేర్చిండు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి ఆదరణగా ఒక శిశువును చూపించిండు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలం అనే పేరు కాదు. వాళ్ళు ముసలుళ్ళైనా వాళ్ళని ఆదరించే కొడుకులు ఉండాలి, బిడ్డలుగా మారాలి. గుడికొత్తావు, అమ్మ చెప్పినట్టే వినవు. గుడికొత్తావు, తండ్రి చెప్పినట్టే వినవు. ఎందుకు నువ్వు వచ్చి మార్పు లేని జీవితాలు ఎందుకు ఉండాలి? అందుకే నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు శిలువలో ఉండి తన తల్లి కొరకు ఒక ఆదరణ సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా కొడుకున్నాడనే అమ్మకు ధైర్యం ఉంటుంది, నా బిడ్డ ఉన్నదనే ధైర్యం ఉంటుంది. అలాంటి అమ్మ మన మంచి కొరకే పోరాడుతుంది కదా. అయితే యేసు ప్రభు తల్లిని దూషించలే, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. కానీ అప్పుడు సిమియోను ఒక మాట, అయితే యేసు ప్రభు 8 రోజులు అప్పుడే ఎత్తుకొని, మరియా నీ హృదయంలోకి వెళ్ళి ఒక ఖడ్గం దూసుకొని పోతుందని ముందే ఆ దైవజనుడు చర్చిలో పేరు పెట్టేటప్పటికి, దీవించేటప్పటికీ చెప్పిండు. ఆ ప్రవచనం సిలువ మీద ఇప్పుడు నెరవేరింది. ఆ తల్లి హృదయం తరక్కపోతుంది సిలువ కేసు కొడుతుంటే. ఎవరు ఊరుకుంటారండి ఇలాంటి? మరి అక్కడ నేనేం చెప్తున్నా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? ఎటు కూడా అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టు అప్పగించేస్తే లోకులు ఇష్టం ఉన్నట్టు వాడుకున్నారు, కొట్టిండ్లు. ఎవరైనా యేసుప్రభుకి శక్తి లేదా శవాలను లేపిన దేవునికి? కానీ నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. దేవుని తెలుసుకొని రక్షణ స్వార్థలకు రండి. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ 3వ మాట, యేసు ప్రభు అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ ఒక శిష్యునికి యేసు ప్రభు తల్లికి ఆయన చూపించిన ఆదరణ, ప్రేమ మనం ఎప్పుడు మర్చిపోవద్దు. క్రైస్తవ జీవితంలో మీ తల్లిని మీ తండ్రిని దయచేసి మంచిగా ఆర్చుకొని ఆశీర్వదింపబడాలి. ఇంకా 4వ మాటకు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 46వ వచనం చూడండి. 4వ మాట. చూడండి దేవుని బిడ్డారా, ఒక పాట పాడుకున్నాం. బాబు నీ చేతితో నన్ను పట్టుకో పాడుకున్నాను. కొద్దిగా మీరు డల్గా ఉన్నారు కదా. నీ చేతితో I'm
దేవుని బిడ్డారా, యేసు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. చూడండి, నేను మీకు ఒకటి లోక సంబంధంగా చెప్తున్నా. తాతకు 3, పాపకు 4, నీకు 2. ఏంటి చెప్పనా? అమ్మాయేటప్పుడు పాప నాడు తాతకు 3 అంటే ఒక కర్ర ఉంటుంది, ఇది చేతికి ఆధారం. పాపకు 4 అంటే మోకాళ్ళు అంబాడుకుంటూ పోతుంది. 4 కదా, నడవాలి కదా లోకంలో. నీకు 2 అంటే 2 కాళ్ళ మీద పోతావు కదా, అవునా? అయితే ఇక్కడ యేసుప్రభు పలికిన సిలువలో 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యందుకు. ఇప్పుడు మనం ఒక పాట పడినాం, నీ చేతితో నన్ను పట్టుకో ప్రభువా. పట్టుకుంటే భారమైన, కొండలైన, శోధనైన, రోగమైన ఈ జీవితయాత్రలో దేవుడు పట్టుకుంటే మంచిగా వెళ్ళిపోతాం. ఎన్ని ఆటంకాలు రాని భయం లేదు. దేవుని చేతికి మన చేతిని అప్పగించినప్పుడు ఆయన మంచిగా పట్టుకొని నడిపిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోని తండ్రి చేయబట్టుకొని నడిపిస్తే క్రమంగా పోతాడు పడకుండా, అవునా? ఈడిపి చిన్న పిల్లోని చేయి విడిస్తే పడిపోతాడు. ఎందుకు? ఈ జీవితంలో నువ్వు పెద్దగా అయినా యవనస్తునివైనా దేవుని చేయబట్టుకొని మనం ఈ లోకంలో నడవాలి. అయితే మరణం దాకా దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ చేయబట్టి క్షేమంగా నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు ఏ తెగులు నీ గుడారమో ఎవరు నిన్ను ఆపాసించారు. నీ తండ్రి, ఆ చిన్న పిల్లోడు నీ తండ్రి చేయబట్టుకున్నప్పుడు కింద పడతాడా? చూడండి దేవుని బిడ్డారా, దేవుని చేతికి తండ్రి నీ చేతికి నా ఆత్మ, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఎందుకంటే బాధ అయిపోతుంది. సిలువ శ్రమలు, కష్టాలు, రాత్రంతా చిత్రహింసలు, ఈ బాధ, తలలోకి వెళ్ళి బ్లడ్ అంతా పోయింది. ముళ్ళ కిరీటం, మామూలుగా ఒక దెబ్బ కొడితేనే తలకు వస్తుంది, చుట్టూ ముళ్ళ కిరీటం పెట్టి నువ్వు రాజువు కదా అని హేళన చేసింది. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ కొంతమంది నువ్వు ఏ తప్పు చేయకుండా దూషిస్తారు. కొన్నిసార్లు దేవునికి అప్పచెప్పండి, దేవుడు చల్లటి కోత పోతాడు. ఏం భయం లేదు జీవితయాత్రలో, దేవుని తెలుసుకున్నాక భయం లేదు. కానీ చంపాలని నిశ్చయించుకున్నారు కాబట్టి, దొరికిండు కాబట్టి చంపేస్తుంది. ఇక్కడ 4వ మాట, నా దేవా నా దేవా నా చేందుకు విడిస్తుంది. గుడికొచ్చిన వాళ్ళు చచ్చిపోరా? చచ్చిపోతారు. దేవుని వాక్యం నెరవేరాలి కదా. ప్రార్థన చేసుకున్న వాళ్ళు చచ్చిపోరా? నరులారా తిరిగి రండి అని సెలవైంది. ఈ లోకంలోకి వెళ్ళి రా బిడ్డ, నీ టైం అయిపోయిందంటే వెళ్ళిపోవాలి. నల్లారా తిరిగి రమ్మన్నప్పుడు ఈ భూమి మీద ఉంటారా? ఇంకా నీ జీవిత దినముల మధ్యనే నువ్వు దేవుని తెలుసుకోవాలి. నీ జీవిత దినముల మధ్య నువ్వు రక్షకుని నమ్మాలి. నమ్మకపోతే ఖచ్చితంగా నరకం పాలైపోతావు. కానీ యేసు ప్రభు తండ్రిని శిలువ మీద ఉండి, దేవా నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి, ఎందుకు ఇట్లా బాధ అయిపోయాయి అని చెప్పి బాగా అరిచి దేవుని పిలిచి తండ్రిని వేడుకుంటాడు. బాధలో కూడా తండ్రి నా చేందుకు పిలిచిన. మనం కష్టాలు రాగానే ఏమనుకుంటాం? ఆ గుడికి పోయినా ఏం కాలే, ఈ గుడికి పోయినా ఏం కాలే, ఏ గుడికి పోయినా దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అంటావు. అసలు ఎంతవరకు నువ్వు రీసెర్చ్ చేసినావు దేవుణ్ణి? ఎంతవరకు నువ్వు పరిశీలించినావు దేవుణ్ణి? ఎంతవరకు నువ్వు ప్రార్థించినావు? ఆయన శ్రమలు పొందుకుంటూ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలా శ్రమలు, రోగాలు, మరణాలు రాగానే మనము చాలా వరకు ఫేస్ తక్కువ చేస్తాం. నేను మీకు ఒకటి చెప్తున్నా, దానియేలు గురించి జ్ఞాపకం చేస్తున్నా. పట్టుకపోయి సింహం బోన్లేసిండు. ఆయన ఏమన్నా తప్పు చేసిండా? పట్టుకపోయి
సింహం బోర్లు వేస్తుంటే అయ్యా సారీ నేను ఇంకోసారి ఆ దేవునికి ప్రార్థన చేయని అన్నాడా? అల్లే ఆ సింహాలే తలదిన్లై మెత్తగా పండుకున్నాయి. దాని వేగిరమే తెల్లారంగానే వచ్చిండు సింహం బోన్ దగ్గరికి, గుహ దగ్గరికి. దానేలు జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తుండంటే రాజుకు తెలిసిపోయింది. వింటున్నా? రాజులు తెలుసుకున్నారు. వీరు మనం ప్రార్థించేది జీవం కలిగిన దేవుణ్ణి. వింటున్నా? జీవం లేనివాడు కాదు. మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అది చాలా వండర్ఫుల్. అందుకే మీరు ప్రభుని తెలుసుకోవాలి, దిగజారదు. కష్టాలు రాగానే, రోగం ఎక్కువ ముద్రంగానే, సమస్యలు ఎక్కువ కాగానే కృంగిపోవద్దు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. అది నేర్చుకోవాలి. అయ్యో మా ఇంట్లో మరణం వచ్చింది, అవును వస్తే పర్వాలేదు. ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతుకున్నాడు ఎవడు? మా రాజ్యాన్ని పరిపాలించిన రాజాతి నేతలు ఉన్నారా? ఇంకా ఇందిరాగాంధీ ఉన్నారా? గాంధీ ఉన్నాడా? నెహ్రూ. మహానుభావులను తీసుకోండి. దేవుడు చెప్పినట్టు రావాలేదా? చనిపోలేదా? ఇక్కడ చనిపోయే ముందు యేసు ప్రభు ఒక్క మాట చెప్పిండు, తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు? ఈ పరిస్థితిలో తండ్రిని దేవుణ్ణి పిలుచుకుంటాను, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఒకవేళ దేవుడు చెయ్యి విడిచిపెడితే మన జీవితం అవుతే. కాబట్టి మనము దేవుని చేతిలో చిక్కబడి ఉండాలి. దేవుని నడిపింపు కొరకు మనం ఉంటే దేవుని కాపుదల మనకు ఉంటుందని నేను మీకు తెలియజేస్తుంటున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీకు ఈరోజు తెలియజేసేది ఏంటంటే, ప్రభు వాక్యాన్ని బట్టి ప్రభు శిలువలో మాట్లాడిన 4వ మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిస్తుంది? దేవుని సహాయం లేకుండా నా సొంత బలం, నా సొంత తెలివితోటి బతుకుతున్నామని ఎప్పుడు అనుకోవద్దు. నిన్ను దేవుడు దీవించిందంటే దేవుని కృప నీ మీద ఉన్నదని అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిందని గుర్తు చేసుకోవాలి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. గొర్రెలు రాసే దావీదు రాజు ఎట్లా అయిండు? విలువిద్యలు నేర్చుకున్న మోసే గొర్రెలు ఎట్లా కాసిండు? గోతులో వేయబడ్డ యోసేపు ఐగుప్తు దేశానికి రాజు ఎట్లా అయిండు? దేవుడు ఆశీర్వదిస్తే కాదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక్కటి తెలియజేస్తున్నా. దేవుడు మనలా చేయబట్టి లోకంలో నడిపిస్తే దీవింపబడతాం. అందుకే నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్తూ, నీ జీవితాన్ని దేవుని చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి ప్రభువా? ఈ బాధ తట్టుకోలేక. చూడండి, యోబును గురించి నేను మీకు షార్ట్గా చెప్తా. యోబును షార్ట్గా చెప్పిండు, దీవించి. బాబు ఇక్కడ మీకు ఒక్కటే, యోబుకు కొడుకులు బిడ్డలు యావదాస్తు దేశంలో అంతా దేవుడిచ్చి తన కంచెను తీసేసిండు. సాతాను జీవితంలో ఎంటర్ అయినప్పుడు ఒకటే రోజు కొడుకులు బిడ్డలు చచ్చిపోయింది. ఒకటే రోజు ఆస్తి అంతా పోయింది, సమస్తము ఆగమైపోయింది. అయితే యోబు అన్న కృంగిపోయిందా? ఒక్క బలమైన మాట అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మీరు అంటారా? దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, కష్టంలో, బాధల్లో, శ్రమల్లో దేవుని సహాయం కోరుకోవాలి, దేవుని కృపను పొందాలని నేను ఆశిస్తున్నా. ఇంకా అదే రీతిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇప్పటి మాటను మీరు చూసిండ్రు. ఇంకా 5వ మాటను దయచేసి గమనిస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పికొనిస్తున్నాను. అమ్మా, మీరు ఒకసారి ఆలోచించండి. 5వ మాట, యేసుప్రభు ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు.
నాకు దప్పికైతుంది అన్నాడు. దప్పికైతుంది అంటే యేసుప్రభు సమరయ స్త్రీకి మంచినీళ్ళు ఇచ్చాడు, జీవజలాలు ఇచ్చాడు. అంత గొప్ప జీవజలాలు ఇచ్చిన తండ్రికి ఇప్పుడు ఏమైంది? దప్పికైంది. జీవితంలో ఎప్పటికీ మనం ఈ రీతిగానే ఉంటాం అనుకోదు. మన స్టేజెస్, మన పరిస్థితులు మారుతాయి. ఇవాళ ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకరోజు ఉన్నత స్థాయిలో దేవుడు ఆశీర్వదించవచ్చు కదా. సమరయ స్త్రీ నీళ్ళకుండా పట్టుకొని వచ్చి, అమ్మ నాకు కొన్ని నీళ్ళు పోయి, నేను ఎవరో నీకు తెలుసా, నేను నీకు మంచి నీళ్ళు ఇస్తా, జీవజలాలు ఇస్తానంటే, అయ్యా నాకు ఇయ్యమని ఆ ఊరిని మొత్తం మార్చేసింది, సమరయ గ్రామాన్ని. అంత గొప్ప దేవుడు శిలువ మీద 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ప్రభు వాక్యంలో మనకు చెప్పినట్టు చూస్తున్నాం. దప్పిక. మీరు ఒకసారి ఆలోచించండి. అమ్మా ఎన్నిసార్లు తాగుతారు నీళ్ళు? రోజుకు 2 సార్లు తాగుతారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎండలో పోయితే ఎక్కువ తాగుతారు. మనిషికి నీళ్ళు చాలా అవసరం. నీళ్ళు తాగకపోతే మన బాడీ పనిచేయదు. చూడండి, కనీసం 3 నుంచి 5 లీటర్ల మధ్య తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది ఎవరైనా. కానీ రాత్రంతా కొట్టిండు, రక్తమంతా పోయింది బాడీలోకి వెళ్ళి. నేను దప్పికొంచున్నాను, ఎవరన్నా కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఒక్కరిస్తలేరు. రొట్టెలు తిన్నోళ్ళు ఇచ్చిందా? 5,000 మంది ఆశీర్వాదించగానే, స్వస్థతలు జరగగానే, అద్భుతాలు జరగగానే వచ్చి 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా తిన్నోళ్ళు ఎవరన్నా అయ్యా తాగు అని ఇచ్చిండ్రు. ఆ ధైర్యం ఉన్నది ఎవరికన్నా? చూడు, ఎవరు ఇవ్వలేదు. దప్పిక గురించి నాకు తెలుసు, నేను చాలా అనుభవించిన. దేవుని బిడ్డారా, నా గురించి 2 నిమిషాలు చెప్తాను, మీరు అందరు వినాలి. నన్ను హాస్పిటల్ వేసే ముందు వాళ్ళు ఒక రోజంతా నీళ్ళు ఇవ్వలే. అంతకుముందే నాకు దప్పిక అవుతుంది, 4 ఎండుకపోతుంది, పిడిసై కట్టుకపోతుంది. ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయినా. అక్కడ ఉన్న డాక్టర్లు ఆయనకి ఏమి ఇవ్వద్దు అంటాను. 4 తిమ్మిరెక్కింది. నాతో ఉన్న వాళ్లకు ఆయన చచ్చిపోతాడని చెప్తాంటే నాకు అర్థమైపోతుంది. నాకు దూపైతుంది. ఎండాకాలం, మే ఎండలు. ఎక్కడ కూర్చున్నావన్నా, పండుకున్నావన్నా అక్కడ బెడ్ దొరకదు. నా పరిస్థితి, నాకు దప్పిక అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఎవరు ఇస్తలేరు. వాళ్ళు ఇవ్వద్దన్నారు డాక్టర్లు, ఇస్తలేరు. ఏం చేస్తారు? నా పరిస్థితి అయితే నాలుకంత తిమ్మిరి కట్టింది, మొద్దు కట్టిపోయింది. నేను అనుకున్నా, దేవా నీ చిత్తమే అనుకున్నా. యేసు ప్రభు సిలువలో పడ్డ ఆ బాధ నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేను బాధపడే బాధ. నీళ్ళు ఇయ్యరు, ఎండాకాలం, మే ఎండలు, హాస్పిటల్లో ఉన్న బాటిల్ ఎక్కియ్యరు, అట్టనైనా తగ్గుతుందేమంటే ఎంత బాధ అంటే నేను అది అనుభవించిన కాబట్టి చెప్తున్నా. ఎండలో పోయి వచ్చినోడికి చల్లటి నీళ్ళు ఎంత ఆరోగ్యం బాగుంటుంది. యేసు ప్రభు కూడా రక్తమంతా పోయి రాత్రంతా ఇబ్బంది పడి కొన్ని నీళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసింది తెలుసా? చేదు చిరక ముంచి ఒక స్పంజి గట్టి తాగనిస్తాను. అది ఇట్లా టేక్ చేయగానే చేదు ఉన్నది, ఇట్లనే తలవాల్చేసి. దేవుని బిడ్డారా, మనిషి బ్రతకాలంటే ఒక్కసారి ఆలోచించు. ఇంత ప్రపంచం మొత్తం వరల్డ్ వైజ్గా తాగే నీళ్ళు దేవుడు అందరికి ఇస్తాడు. నీళ్ళందరూ తాగుతారు, కానీ దేవుని అందరు నమ్ముతారులా? ఇంకా జ్ఞానం లేదు. నమ్మేటోని తిడతారు, హేళన చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, క్రీస్తులో మీరు ఎదగాలి, దేవునిలో మీరు ఖచ్చితంగా ఉండాలి. జీవితంలో నీరు ఎంతో ప్రాముఖ్యమైన విషయం అని నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి నీళ్లు లేకుంటే ఎవరు కూడా బ్రతకరు. మోషే 6 లక్షల జనాంగాన్ని నడిపించేటప్పుడు ఆ ఇశ్రాయేలీలు మోషే మీద తిరగబడ్డారు. ఎందుకయ్యా మేము ఐగుప్తులు ఉన్నా, మేము మంచిగా బ్రతుకుదాం, మేము మా పిల్లలు కావాలా, నీళ్లు కావాలి, మాకు నీళ్లు కావాలి. ఒక్కరోజు నల్లలు రాకపోతే సర్పంచ్ చేసి మీరు కొరుకుతారు.
అవునా? ఆయన ఏదో బాధపడి చేస్తారు. మనం కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి మూమెంట్ ఎట్లా వస్తుందో. ఇక్కడ చూడండి, యేసుప్రభుకు నీళ్ళు కావాలంటే చేదిచ్చిండు. కానీ మోషకు దేవుడు చెప్పాడు, మోషే ఈ ప్రజలంతా నీళ్లు తాగాలని మీకు తిరగబడతాను కదా, ఒక్కసారి ఈ బండను కొట్టు అని ఆయన ఇట్లా బండను కొట్టగానే 6 లక్షల జనాంగం తాగే విస్తారమైన నీళ్ళు వచ్చినాయి. పిల్లలు పెద్దలు అందరూ తాగి విస్తారమైన నీళ్ళు వచ్చినాయి. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, దేవుడు దీవిస్తేనే ఈ భూమి మీద నీళ్లు కానీ ఆహారం కానీ అన్నీ వస్తాయి. ఇవేవి లేకుండా ఆ నీళ్ళు ఇచ్చే దేవుణ్ణి మనం సిల్వకేసి కొట్టి చిత్రహింసలు పెట్టి నాకు నీళ్ళు ఏమంటే చేదిచ్చినాం. మానవత్వాన్ని ఉన్నదా మనుషులకు? దేవుడు అనే విలువ తెలుసుకుంటారా లోకం? అందుకే నాకు దేవుని బిడ్డలారా, దేవుని విలువ తెలుసుకోండి, ప్రభు నమ్మండి. ఇక్కడ 5వ మాట దప్పికొనుచున్నాను అని క్లియర్గా ప్రభు అంటే చేదునే ఇచ్చింది కానీ నీళ్ళని ఇవ్వలేదు. కాబట్టి ఇంకొకటి కూడా నేను 6వ మాట చెప్తున్నా, దయచేసి తీసుకోండి. యేసుప్రభు ఏం చేసిండు? సమాప్తమైంది, అయిపోతుంది. మన బంధుత్వం, భార్యకు భర్తతో ఉన్న బంధుత్వం ఎప్పటిదాకా ఉంటుంది తెలుసా? బతుకున్నంత వరకే ఉంటారు. మధ్యలో భర్త భార్య చచ్చిపోతే సావాసం సంబంధం సమాప్తం అయిపోతుంది. కొడుకు తండ్రికున్న సంబంధం సావాసం ఎట్లుంటుంది? బతుకున్నప్పుడే ఉంటుంది. ఆ రోజు చచ్చిపోతే తండ్రికి కొడుకుగా సమాప్తం అయిపోతుంది ఆ బంధుత్వం భూమి మీద. నేను మీకు చెప్తున్నా, జీవితంలో మనం చేసే పనులు సమాప్తం కాకముందే దేవుని తెలుసుకోండి. ఇంకా 7వ మాట కూడా నేను మీకు చెప్పి క్లుప్తంగా నేను ముగిస్తున్నా. చూడండి, యేసుప్రభు చనిపోయే ముందు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి సిలువ మీదకి వెళ్ళి తన ప్రాణము వదిలిండు. ఒక్కరోజు నీ ఆత్మను దేవునికి అప్పచెప్పాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరదేశంలో ఆత్మలు ఉంటాయి. ఒకవేళ నమ్మకపోతే నరకానికి పోతావు. కాబట్టి యేసుప్రభు సిలువలో పలికిన 7వ మాట ఏంటిది? నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పు. అయ్యా, నీ ఆత్మను నీ భర్త కప్ప చెప్పలేవు, నీ కొడుకు కప్ప చెప్పలేవు, నీ తల్లి కప్ప చెప్పలేవు. దేనికి కప్ప చెప్పాలి? ఈ భూమి మీద నువ్వు చేసిన మంచి చెడులను తల్లి కప్ప చెప్పుకొని అక్కడ జడ్జిమెంట్ తీర్పు ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా మనం లెక్క అప్ప చెప్పాలి అని ఈ చివరి 7 మాటలు యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలై నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పిన. మళ్ళొకసారి చూడు. ఫస్ట్ మాట ఏంటిది? తండ్రి ఏం చేయించున్నారో కనుక క్షమించు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుని తల్లి కాదని చూపించింది. 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యని విడిచిస్తుంది. 5వ మాట, మనిషి బ్రతకడానికి నీళ్లు చాలా అవసరం. నిజంగా చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రభు కృపలో మీరు ఎదగాలి. 6వ మాట, సమాప్తం. జీవితంలో మనం ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు కానీ ఒకరోజు సమాప్తం కావాలి. భూమి మీద ఎల్లకాలము జీవించే నరుడు ఎవడు లేడు. ఎవ్రీథింగ్ విల్ బి బెస్ట్ అంటున్నా, అంతా సమాప్తం కావాలి. 7వ మాట, నీ చేతికి దేవుని చేతులకు నిన్ను అప్పగించుకోవాలి. దేవా నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని తలవాల్చి మరి యేసుప్రభు చనిపోయింది. అయితే చనిపోయినప్పుడు ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ఆ దేశమన్నంతటా చీకటి కమ్మింది, గర్భాల చెర 2గా చినిగింది. అనేక మంది విశ్వాసులు సమాధిలోకి వెళ్ళి లేపబడ్డారు, చాలా మంది కనబడ్డారు. అందుకే చనిపోయిన వారు తిరిగి మళ్ళీ లేస్తారు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మొక్కజొన్న విత్తితే 4 నెలలకైనా అది మొక్కజొన్న కంకే పెడుతుంది. మళ్ళీ ఎందుకు మొక్కజొన్న వస్తుంది?
అది భూమిలోకి పోయినప్పుడు మురిగిపోతుంది, ఆకులు వస్తాయి, అంత వస్తుంది, మళ్ళా కంకి ఎట్లా వస్తుంది? గదే మర్మం తెలుసుకో, దేవుని వాక్యం నిల్వ తెలుసుకో. చనిపోయిన నీవు మళ్ళొకసారి క్రీస్తులో లేపబడాలి, క్రీస్తు ఎదుట నిలవబడాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు మీ హృదయంలో భద్రం చేసుకోండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి క్షేమంగా నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలను ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన అంతట్లో దీవించండి దేవా. మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. మళ్ళీ వచ్చే గుడ్ ఫ్రైడే వరకు బిడ్డలను, సంఘమును అందరినీ నడిపించండి. వాలంటీర్లను, పరిచర్య చేస్తున్న బిడ్డలను అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సంఘము నాయన నీ రాకడ వరకు ఉంచుకొని నువ్వు ఆశీర్వదించి దీవించి బలపరచండి. రాజులు, రాజ్యాలు, లోక నివాసులు నీ మహిమని ఇక్కడ చూస్తున్నట్టు ఆశీర్వదించమని, లైవ్ వింటున్న కుటుంబాలను, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి.